జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొలకానిరాజు ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్ర బడ్జెట్లో విద్య, వైద్య, వ్యవసాయ, రక్షణ, వృత్తి, నైపుణ్య రంగాలకు అధిక నిధులు మంజూరు చేసిందని, ఇది నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజలకు, వ్యాపార వర్గాలకు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసే విధంగా సంవత్సర ఆదాయ పన్ను 7 లక్షల నుంచి 12 లక్షలకు, అంటే ఒకేసారి 5 లక్షల రూపాయలు పెంపు దేశ చరిత్రలో ఏ ప్రధాని చేయలేని సాహసం చేసి 12 లక్షల వరకు పెంచి ఒక్క పైసా కూడా పన్ను విధించకుండా రాయితీ ఇచ్చిందని, ఇది జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణకి అన్యాయం జరిగిందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర బడ్జెట్పై అవాకులు చవాకులు మాట్లాడితే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, కోరే రవీందర్, రాజేష్ పాకూర్, మోతేస్వామి, ఇటుకల స్వరూప, రాకేష్ పాకూర్, కైలాసకోటి గణేష్, కొమ్ము అశోక్, బచ్చు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంటలో గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, మన కరీంనగర్ ముద్దుబిడ్డ గౌరవనీయులు మన బండి సంజయ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకం ఎందుకు చేస్తున్నామంటే, కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చి వాటిలో 1-2 చేసి చేయడానికి నిధులు లేవని చెప్పి కేసీఆర్ గారు కాలికుండా ఇచ్చిందని చెప్పి అసెంబ్లీలోనే మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మేము ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మిమ్మల్ని గ్రామాలకు, రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి త్వరలో తెలుస్తుంది మీకు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలకి, మధ్యతరగతి వ్యాపారులకు కానీ, ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా 7 లక్షలు ఉన్నటువంటి దాన్ని 12 లక్షలకి పెంచి 12 లక్షల రూపాయల వరకే ఆదాయం పొందిన వారికి, నెలకి 1 లక్ష రూపాయల ఆదాయం పొందిన వారికి ₹1 ట్యాక్స్ లేకుండా కూడా చేసింది. అది ఇలా తెలంగాణ ప్రజలే కాదు, యావత్ దేశానికి మేలు జరిగే పరిణామం. దాన్ని జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా పూడకో మాట చెప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్నో బీజేపీ పార్టీనో ఏదో మచ్చయ్యాలని చెప్పి చూస్తుంది. కానీ అది మీతోని కాదు. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాట ఇచ్చిందంటే ఆ హామీని నిలబెట్టుకుంటుంది. మీలాగా ఎన్నికల్లో 60 హామీలు ఇది అదే అని చెప్పి 6 గ్యారెంటీల్లో 60 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా సరిగా నెరవేర్చలేదు. ఇది మీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు చేస్తున్నటువంటి కుట్రగా ఇవాళ మేము నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, బండి సంజయ్కి పాలాభిషేకం చేసి మేము కేంద్ర మంత్రివర్యులు అందరికీ, నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినాం.